హయాబుజా ZX-10R, యమహా R1. కిల్లింగ్ మిషన్ అని చెప్పి ఊరికే అనాలి. వావ్, నైస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. సో ఈరోజు రిపబ్లిక్ డే రైడ్ ప్లాన్ చేసాము. మొత్తం తిరుపతి రైడర్సే అనమాట. సో ఆల్రెడీ ఇక్కడ 3 బైక్స్ ఉన్నాయి. జిమ్ దగ్గర ఇంకొంతమంది యాడ్ అవుతారు అనమాట. సో ఈసారి అయితే లైనప్ గట్టిగానే ఉంటుంది, ఎందుకంటే చాలా బైక్స్ వస్తున్నాయి. నియర్లీ ఒక 10 బైక్స్ వస్తాయి అనుకుంటా. ఇక్కడ ఒక బైక్ ఉంది ఆల్రెడీ. ఈరోజు అసలు చాలా మంచి లైనప్ అనమాట. సో ఇక్కడ నుంచి నంది ఫుడ్ ప్లాజాకి వెళ్దాం అని చెప్పి ప్లాన్. అక్కడికి వెళ్ళాక అన్ని బైక్స్ నేను చెప్తాను ఏవో బైక్స్ వచ్చాయో. పద పద. సో టోటల్ 9 బైక్స్ అన్నమాట ఈ రైడ్లో. సో అన్ని బండ్లో ఫ్యూయల్ అయితే పట్టుకోవాలి, చాలా బండ్లో ఫ్యూయల్ అయితే లేదనమాట. సో అందుకే ఫ్యూయల్ స్టాప్ కోసం ఆగున్నాం. అసలు ఏమన్నా ఫాగ్ ఉందా అసలు? వా, ఎందుకే ఎర్లీ మార్నింగ్ రైడ్స్ అంటే నాకు చాలా ఇష్టం. అసలు నార్మల్గా అయితే భోగి అయిపోతే మంచు తగ్గిపోతూ వస్తుంది, కానీ అసలు ఇప్పుడేందో భోగి సంక్రాంతి అన్నీ అయిపోయినా కూడా మళ్ళీ ఇంకా ఇంత మంచా. మనం లాస్ట్ 2 months నుంచి వీకెండ్ రైడ్స్ వెళ్తున్నాం, కానీ ఇంత మంచు అసలు ఎప్పుడూ చూడలేదు. అదే టైం ఇప్పుడు 6:40 అవుతుంది గైస్ టైం అయితే. సో గైస్, మనమైతే ఇప్పుడు ఇంటర్సెప్టర్ 650 బైక్ తోలుతున్నాము. సో నా బైక్ వేరే బ్రోకి ఇచ్చేసాను అనమాట. సో మనమైతే ఈ బైక్ తోలుతున్నాము. నేనైతే ఇది ఫస్ట్ టైం తోలుతున్నా ఈ బైక్. ఇది వచ్చి రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650cc అనమాట. సో ఈ బైక్ పవర్ ఒకసారి చూద్దాము. నేనైతే పవర్ ఫస్ట్ టైం తోలుతున్నా కాబట్టి నాకు దీని పవర్ తెలియదు అనమాట.
సో మన డామినర్ బైక్ ఈ బైక్ పవర్ ఎలా ఉంటుందో ఒకసారి కంపేర్ చేద్దాము. సో నాకైతే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనిపించట్లేదు. డామినార్ది ఈ బైక్ది సేమ్, రెండు పవర్ అయితే సిమిలర్గానే ఉందన్నమాట. సో నాకు 650cc అంత రేంజ్ అయితే అనిపించట్లేదు ఈ బైక్. ప్లస్ ఏంటంటే దీంట్లో వాబ్లింగ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి విన్నాను. బ్రోని కూడా అడిగాను అనమాట, వాబ్లింగ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పాడు. నేను యూట్యూబ్లో వీడియోస్ చూడడం తప్ప నేనైతే డైరెక్ట్ చూడాల వాబ్లింగ్ ఇష్యూస్ ఎలా ఉంటాయో. సో ఇప్పుడు మనము ఈ మధ్యలో వైట్ లైన్ ఉంది కదా, సో మనం దీన్ని క్రాస్ చేసేటప్పుడు కూడా కొంచెం బండి ఇన్బ్యాలెన్స్ అవుతుంది. సో ఒకసారి చూద్దాము, రెండు హ్యాండ్స్ మనం వదిలేస్తే హ్యాండిల్ ఎలా షేక్ అవుతుంది ఒకసారి మీకు కూడా చూపిస్తాను ఎలా వాబ్లింగ్ అవుతుందని చెప్పి. అసలు ఫస్ట్ వాబ్లింగ్ ఇష్యూస్ ఉన్నాయో లేదో చూద్దాం ఫస్ట్ ఈ బైక్లో. బ్రో అసలు ఏంది బ్రో అసలు ఇది మరి ఇంత ఘోరంగా ఉంది. నేను అసలు వాబ్లింగ్ ఇష్యూస్ ఉన్నాయని తెలుసు కానీ మరీ ఇంతనా, అసలు చేతులు వదిలేస్తే మొత్తం హ్యాండిల్ అంతా షేక్ అయిపోతుంది. అసలు మరీ అసలు ఘోరంగా ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ అసలు ఈ బైక్ ఎందుకు రిలీజ్ చేసిందో కూడా తెలియలే నాకైతే. ఇన్ని ఇష్యూస్ పెట్టుకొని వాళ్ళు డైరెక్ట్గా ఇలాగా ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తే చాలా డేంజర్ అసలు. సో నేనైతే నాకు ఆల్రెడీ తెలుసు వాబ్లింగ్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి, బట్ నేను ఉండింది నాకు ఈ బైక్ కొనాలి అని చెప్పి, బట్ ఇప్పుడైతే నాకు అస్సలు లేదు ఈ బైక్ కొనాలని చెప్పి. సో లాస్ట్ ఇయర్ ఇంటర్సెప్టర్ 650లోనే మనకి ఇంకో కొత్త మోడల్ రిలీజ్ అయిందనమాట. అంటే మోడల్ కాదు, సేమ్ కొంచెం అప్గ్రేడ్ చేసి రిలీజ్ చేశారు లాస్ట్ ఇయర్. సో నాకైతే ఐడియా లేదు ఆ బైక్లో ఈ వాబ్లింగ్ ఇష్యూస్ ఉన్నాయి లేదని చెప్పి. సో ఎవరికైనా ఒకవేళ తెలుసుంటే బైక్ గురించి ఒక కింద అయితే కమెంట్ చేయండి, నాకు తెలుసుకోవాలండి ఆ ఇష్యూ ఉందా లేదా కొత్త బైక్లో అని చెప్పి. అబ్బా అసలు ఏమన్నా లైన్ అబ్బా అసలు. ఇంకా దగ్గరకు కూడా వచ్చేసాం గాయస్. ఇంటర్సెప్టర్ ఏదో అనుకున్నా కానీ ఘోరంగా వాబ్లింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అసలు కిల్లింగ్ మిషన్ అని చెప్పి ఊరికే అన్నారు దీన్ని. వచ్చేసాం గాయస్ నంది ఫుడ్ ప్లాజాకి. Wow, nice. Wow, nice. Wow, nice. మనం నంది ఫుడ్ ప్లాజా దగ్గర మొత్తం బైక్స్ అన్ని లైన్ అప్ పెట్టేసి ఫ్లాగ్ హోస్టింగ్ ఒకటి చేసామన్నమాట. సో నంది ఫుడ్ ప్లాజాలో ఏంటంటే మనకి బైకర్స్ అని చెప్పి సపరేట్ ఒక బెంచ్ ఇచ్చేస్తారు. మన జాకెట్స్, రైడింగ్ జాకెట్స్, హెల్మెట్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి. ప్లస్ ఏంటంటే మనకి ఓవరాల్ బిల్ పైన కూడా ఎంతో డిస్కౌంట్ అయితే ఇస్తారన్నమాట బైకర్స్ అందరికీ. అది తెలిసి 12% 15% డిస్కౌంట్ ఇస్తారు మనకి. సో అక్కడ కొన్ని వీడియోస్, కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా కర్ణాటక బార్డర్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. సో ముగ్గురికి అయితే ఏదో వర్క్ ఉందని చెప్పారు, వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారు అనమాట అక్కడ నంది ఫుడ్ ప్లాజా నుంచే. మనమైతే ఇలా స్ట్రైట్గా వచ్చేసాము. సూపర్ బైక్స్ ఉంటాయి అని అనుకుని వెళ్తున్నాము,
కానీ తెలీదు మనకి లాస్ట్ టైం కూడా బిస్కెట్ అయింది అనమాట. అసలు ఈ టైమే సేమ్, లాస్ట్ టైం కూడా సేమ్ టైంకి వెళ్ళాము, కాకపోతే అక్కడ ఏ బైక్స్ లేవన్నమాట. సో లెట్స్ సీ, ఈరోజు రిపబ్లిక్ డే ప్లస్ ఏంటంటే సండే కాబట్టి ఏమైనా ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇదే ముల్బాగల్ టోల్ గేట్ అనమాట. దీని ముందరకు పోతే కొంచెము మనకి రెస్టారెంట్స్, నంది ఫుడ్ ప్లాజా అలాగే కొన్ని హోటల్స్, రెస్టారెంట్స్ ఉంటాయన్నమాట. సో లెట్స్ సీ, మన అదృష్టం బాగుంటే ఉంటాయి, లేకపోతే ఉండవు. అప్పుడే 4th టోల్ గేట్ దగ్గర కూడా వచ్చేసాము. ఇంకొక టోల్ గేట్ ఉంటుందంటే దాన్ని దాటితే ఇంకా డైరెక్ట్ బెంగళూరుకి వెళ్ళిపోతాం. ఆల్రెడీ చాలామంది రైడర్స్ ఇక్కడ కూడా ఒకరు ఉన్నారు, చాలామంది కనిపిస్తున్నారు ఇప్పుడే. ఒక బ్యాచ్ ఉంది. సో వచ్చేసాం గైస్ వుడ్డీస్. ఆల్రెడీ ఉన్నాయి సూపర్ బైక్స్, హయాబుజా, జిఎస్, ట్రయంఫ్, సుజుకివి. మై గాష్, సూపర్ మీటియోర్. ఏమన్నా ఉందా హయాబుజా? మన దాంట్లో సూపర్ బైక్ అంటే ఇదే ఇండియన్ స్కౌట్. ఇటువంటి హయాబుజా ఏ రేంజ్లో ఉందో. మనం ఎప్పుడు రాయలేండి బండ్లు కొనేది. హయాబుజా ZX10R. ఇందరం వచ్చినందుకు వర్త్ ఇట్ అసలు. ఇటు సైడ్ వస్తే ఇంక GS 1250 సుజుకి, ఇది V-Strom. ఇది ఏందిరా? యమహా R1 ఫస్ట్ టైం చూస్తున్నా. గోల్డ్ వింగ్ కూడా ఉంది ఈడ. మోడల్ అంట. ఎంత కొన్నా అంటే మా నాన్న అడగాల, వెనకాల ఉంటుంది వాళ్ళ నాన్న అంట. అర్రే క్రేజీ కదా. దిలీప్ R1 మామ 2008 మోడల్ అంట. ఓ ఓ ఏం ఫీల్ ఉండదు మామ. ఈ బైక్ వచ్చి వాళ్ళ నాన్నదంట, వెనకాల ఉండేది వాళ్ళ నాన్న అంట. అది ఒక పద్ధతి, ఒక ఇది అది. చూడు మ్యూజిక్ పెట్టుకు వెళ్తున్నాడు ఆయన. ఇంకో పద్ధతి. ఇది కూడా 9 lakhs 10 lakhs. ఇది కూడా 12 lakhs అనుకుంటా. ఇది అది 25 దగ్గర వస్తుంది. సో ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకోవాలి. 2 సూపర్ బైక్స్ అనమాట, ఒక హయాబుజా, ఒక Z9. నేనైతే ఈరోజు ఫుల్ హ్యాపీ. అసలు ఫుల్ మీల్స్ అనమాట నాకు ఈరోజు. మంచి సూపర్ బైక్స్ అని చూసాను ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే యమహా R1. ఆ బైక్ అసలు 2008 మోడల్ అంటది. అలాగే ZX10R, Z900, ఇంకా BMW GS 1250 2 బైక్స్, సుజుకి V-Strom. బాబా మెయిన్ హయాబుజా బైక్ అసలు ఏముంది. బ్లూ కలర్ బైక్ అయితే
ఇన్ని సూపర్ బైక్స్ ఒకేసారి చూసాక ఇంకా ఫుల్ మీల్స్ అనమాట నాకు. అసలు ఒక్కొక్కరు వాళ్ళ ఏజ్ నాకు తెలిసి ఒక 45, 50 ఆ రేంజ్లో ఉంటారు వాళ్ళ ఏజ్ అయితే. ఆ ఏజ్ పెట్టుకొని కూడా వాళ్ళు సూపర్ బైక్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారంటే అది ఏంటిది స్పోర్ట్ బైక్స్, అది కూడా ZX10R ఇలాంటివి. అసలు అది ఎంత ప్యాషనేట్గా ఉంటే కానీ అలా చేయలేరు అనమాట. మోస్ట్లీ వాళ్ళందరూ బెంగళూరు నుంచే వస్తూ ఉంటారు, ఎందుకంటే బెంగళూరులో బైకింగ్ కమ్యూనిటీ అనేది చాలా బాగుంటుంది. మనం చాలా లేట్గా వచ్చాం చెప్పాలంటే వుడ్డీస్కి. అదే కానీ మనం ఒక 7:30కి అలాగా ఉంటే కానీ ఇక్కడ కనీసం ఒక 50 బైక్స్ 60 బైక్స్ అయినా చూస్తుంటాం, సూపర్ బైక్స్. ప్రతి ఒక్క బైక్ ఉంటుంది అక్కడ లైనప్లో. కానీ ఇప్పుడు చూసినవి కూడా సాటిస్ఫైడ్ అసలు చాలు. ఈ రైడ్ అయితే ఇంక వర్త్ ఇట్, మనకి ఇంకేం అవసరంలా, చాలు. రిపబ్లిక్ డే ఇంకా గుర్తుండిపోతుంది ఈరోజు అనేది. ఆ బైకర్స్, సూపర్ బైకర్స్ రైడర్స్ ఉంటారు కదా, సో వాళ్ళతో కూడా మాట్లాడాము, వాటి గురించి అవన్నీ అడిగాము, రేట్ ఎంత, ఎగ్జాస్ట్ ఇవన్నీ కూడా. సో చాలా బాగుండింది, అంతా కమ్యూనికేట్ చేస్తాం, మాట్లాడుకుంటాం అంటే. వాళ్ళు కూడా అసలు చాలా మంచిగా మాట్లాడారు అనమాట.